హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు సహస్ర ఎడ్యుటెక్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ రాష్ట్రంలో భాషా మతం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ పరిపాలన నిజాంలు ముస్లిం వారి అధికార భాష దక్కన్ ఉర్దూ పాలన భాషగా ఉండేది. ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ వారి మాతృభాష తెలుగు, కన్నడ, మరాఠీ వాళ్ళు ఉన్నప్పటికీ అన్ని అధికారిక కార్యక్రమాలన్నీ ఉర్దూ భాషలోనే జరిగేవి. బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో అతివాద జాతీయోద్యమ కాలంలో జాతీయోద్యమం మతపరమైన మలుపు తిరిగింది. హైదరాబాద్ను కూడా ప్రభావితం చేసింది. ఈ కాలంలో భాష మరియు మతం ప్రధాన అంశాలయ్యాయి. ఉర్దూ అధికారిక భాషగా ఉండేది. నేడు తెలుగు భాష ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంటే కోరికగా మారింది. అధికార భాష ఉర్దూ, విద్యా సంస్థల్లో బోధనా భాష ఉర్దూ. నిజాం అధికారులు 90% మంది ముస్లిం ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బోధనా మాధ్యమంగా ఉర్దూ ఉండేది. అధికార భాష ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు ఎక్కువ శాతం చదువుకునే వాళ్ళు కానీ పనిచేసే వాళ్ళందరూ అది రాజదర్బార్లో ఉర్దూ వాళ్ళే ఉండేది కాబట్టి ముస్లింలు ఉండేది కాబట్టి ఉర్దూ రాజ్యభాషగా ఉండేది. నిజాం రాజ్యంలో హైదరాబాద్ రాజ్యంలో విద్యను నిరుత్సాహపరిచారు. పాఠశాలను వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది.